నా దేవుడు విజయోత్సవాలతో నడిపించునుగాక. చదువుకుంటున్న పిల్లలకి నా చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి, కష్టపడండి. మీరు ఫెయిల్ అవుతూ ఉన్న కొలది తల్లిదండ్రులు దిగులు పడిపోతారు. వాళ్ళు తినక కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని రాత్రి మగళ్ళు సంపాదించి మీకు ఫీజులు కట్టి లక్షలు తీసుకొచ్చి పెడతా ఉంటే మీరు సరదాగా ఫ్రెండ్స్ జాలీగా తిరుగుతూ ఉంటే ఎట్లాగా? నేను ఈ మధ్య ఎవరితో చెప్పాను, 10 మంది ఫ్రెండ్స్ షికార్లకు వెళ్తే వెళ్ళారు. మనకొద్దు. చదువుకోవాలి, భవిష్యత్తు ముఖ్యం. మనం దేవుని బిడలమే. అందుచేత యవనస్తులైన బిడలు ఫెయిల్ అవ్వకూడదు. పొరపాటున చరిత్రలు తిరగరాయాలి.